అంటే ఇప్పుడు క్యాటరాక్ట్ ఆపరేషన్ మనం లేట్ చేస్తే ఇప్పుడు బీపీ షుగర్లు వస్తే తర్వాత ఇబ్బంది అయ్యే అవకాశం లేదా? బీపీ షుగర్ వస్తే వెనుక రెటినా అనే నరానికి, క్యాటరాక్ట్ దానికి సంబంధం లేదు. ఓకే. షుగర్ వల్ల ఎవరికైతే రెటినా, ఆప్టిక్ నర్వ్ అనే మన నర్వ్స్ అవి ఎఫెక్ట్ అవుతాయి జనరల్గా, ఎస్పెషలీ రెటినా. మైల్డ్ డయాబెటిక్ రెటినోపతి, మోడరేట్, సివియర్, ఇలా 3 స్టేజ్ల్లో ఉంటుంది రెటినోపతి. మైల్డ్లో ఉన్నప్పుడు రివర్ట్ కూడా అవ్వచ్చు. మోడరేట్ నుంచి ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తాం 3 monthsకి 4 monthsకి ఐ చెకప్ చేయాలి. వాళ్ళకి లేజర్స్, వాళ్ళ లోపల వాపులాగా వస్తే డయాబెటిక్ ఎడిమా అంటాము. ఇంజెక్షన్స్ ఉన్నాయి, యాంటీవైజెఫ్ ఇంజెక్షన్స్ అని. ఇక అల్టిమేట్ ఏంటంటే లోపల బ్లీడ్ అయ్యి రెటినా అంతా డ్యామేజ్ అవుతుంది, అది సర్జరీ చేయాల్సి వస్తుంది, విట్రెక్టమీస్ అనేవన్నీ. అట్లాగే హై మైనస్ ఉన్న వాళ్ళకి కూడా రెటినా రిటాచ్మెంట్స్ అనేది పెద్ద రిస్క్, రెటినా డిటాచ్మెంట్. సో అందుకని మైనస్ పవర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకోమంటాము. షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి కూడా బీపీ ఉంటే కూడా స్ట్రోక్స్ రావచ్చు. ఈ మధ్య కరోనా తర్వాత మేము నోటీస్ చేస్తుంది అది స్ట్రోక్స్. ఈ బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్, ఐలో కూడా అక్లూజన్స్, వీన్ అక్లూజన్స్ అని. ఇప్పుడు మనకి రెటినాలో కూడా బ్లడ్ తీసుకెళ్లేవి తీసుకొచ్చేవి, అంటే వీన్స్ అండ్ ఆర్టరీస్ ఉంటాయి. సో వీన్ అక్లూజన్స్, ఆర్టరీ అక్లూజన్స్ బాగా చూస్తున్నాం ఈ మధ్య పోస్ట్ కరోనా. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళని అందుకని ఖచ్చితంగా వాళ్ళకి డ్రాప్స్ వేసి వెనక రెటినా చెక్ చేయాల్సిందే. కాకపోతే స్ట్రోక్స్ సడన్గా వచ్చి వాళ్ళు వస్తుంటారు అనుకోండి అది, బట్ వాళ్ళని కాషన్ చేస్తాం. డ్రాప్స్ వేసి కూర్చోబెడతామంటే ఇసుకోకండి ప్లీజ్, మీ మంచి కోసం. మీరు డైలైట్ చేస్తేనే మేము ఫైండింగ్స్ మిస్ కాము, వెనకాలంతా బాగా అర్థమవుతుంది అది నేను చెప్తాను. నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని, నాకు రెటినా డాక్టర్, గ్లకోమా డాక్టర్, ఇంతమంది స్పెషాలిటీ డాక్టర్స్ ఎందుకు, చిన్న సెటప్ పెట్టుకుని ఉండేదాన్ని. అలా కాదు, మీరు తప్పకుండా చూద్దాం, మీకు అసలు బీపీ ఉంది, షుగర్ ఉందంటే తప్పకుండా డ్రాప్స్ వేయించుకొని చూడాలండి అని. అలాగే గ్లకోమా అనే కండిషన్ కూడా ఆప్టిక్ నర్వ్ అని ఉంటుంది మనకి, ఇటుపక్క అటుపక్క బ్రెయిన్ కనెక్ట్ అయ్యేది. ఈ నర్వ్స్ డ్యామేజ్ అయితే తీసి ఇంకోటి పెట్టలేం కదా. సో అందుకే ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ మేనేజ్మెంట్ మనం సేవ్ చేయొచ్చు ఆ విజన్.